గుడారముల యొక్క పండుగ గురించి లేవీకాండం 23వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. లేవీకాండం 23వ అధ్యాయం 39 నుంచి మీకు కనిపిస్తుంది. సో 8వ రోజు దాన్ని మహాపర్వంగా పిలుస్తారు. ఆ రోజు ఏం చేస్తారు అనంటే, అప్పటి వరకు తగ్గిస్తూ వచ్చినటువంటి కోడలన్నింటినీ ఒకటేసారిగా మరి ఈ ప్రధాన యాజకుడు ముందుకు తీసుకెళ్లి బలిస్తాడు. ప్రధాన యాజకుడు బలించిన తర్వాత దాని క్రొవ్వును తీసుకుని బలిపీఠం మీద పెట్టిన తర్వాత ఆ బలిపీఠమును మండించటానికి బలిపీఠము కింద ఒక గిన్నె ఉంటుంది. ఆ గిన్నెలో నీళ్లు కావాలి. ఆ నీళ్ల కోసం సిలోహు అన్నటువంటి కోనేరు వైపుకు ఈ ఒక బకెట్ లాంటిది తీసుకుని, ఒక పాత్ర తీసుకుని ప్రధాన యాజకుడు ముందుకు నడుస్తాడు. వారి యొక్క ఆలోచన, వారి యొక్క అవగాహన ఏమిటి అని అంటే, ఈ నీరుని గనక తీసుకొని వచ్చి పైనుంచి పోసినప్పుడు ఆ బలిపీఠము కింద ఉన్నటువంటి పాత్రలో ఒకే ద్రాక్షరసం ఉంటుంది. ద్రాక్షరసము మరియు ఈ జీవ జలము కలిసినప్పుడు అలా మండినటువంటి ఆ అఘ్రాణి లేకపోతే మండినటువంటి ఆ ధూపము ప్రభువుకు సంతోషపరుస్తుంది అన్నటువంటి ఆలోచనలో వాళ్ళు ఆ పూల్ లేకపోతే ఆ పాండ్ దగ్గరికి లేకపోతే ఆ సరస్సు కొలను దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తాడు. ఆ నీళ్ళను తీసుకొని వచ్చినప్పుడు దానిని వాళ్ళు జీవజలము అని పిలుస్తారు. ప్రభు అంటున్నాడు, జీవజలపు ఊటలు ప్రవహింప చేయటానికి, మీ హృదయంలో నుండి, మీ కడుపులో నుండి ప్రవహింప చేయటానికి నేను ఇక్కడ ఉన్నాను. నేనే జీవజలమును. నేను మీకు భోజనం చేసిన తర్వాత కూడా ఆకలవుతుంది. మీ తల్లిదండ్రులు పైనుంచి పడినటువంటి మన్నాను తిన్నారు, అంటే ఉచితముగా నేను వారిని 40 సంవత్సరాలు సాకాను. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు వారి సొంత కష్టము చేత కాకుండా, వారి సొంత నీతి చేత కాకుండా, వారి సొంత ధర్మశాస్త్రోపదేశములను వారు పాటించడం ద్వారా కాకుండా, ఉచితముగా నేను ఒక రాజ్యముగా వారిని ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొచ్చాను. ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకుని వచ్చి అక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులకు ఇదిగో జీవజలపుల ఊటను ప్రవహింప చేయటానికి అవసరమైనటువంటి దేవుడు మీ సన్నిధిని నివసించటానికి అవసరమైన ఈ గుడారపు పండుగలను చేయండి, ఈ పస్కా బలిని వధించండి, ఈ పులియని రొట్టెల పండుగను చేయండి అంటూ పండుగల రూపంలో రాబోయేటటువంటి నిత్య జీవమును గురించినటువంటి, రాబోయేటటువంటి సాల్వేషన్ లేకపోతే రక్షణను గురించినటువంటి సంపూర్ణ అవగాహన వారికి ఇచ్చాడు. ఒక ఛాయగా, అంటే ఒక నీడగా, ఒక సంకేతంగా వారికి తెలిపాడు.